ఎప్పుడూ ఒకేలా కాకుండా రకరకాలుగా చేసి పెట్టాలండి ఆడవాళ్ళు వంటలు మాత్రం. మన రాజ్యం ఏదైనా ఉంది అంటే అది మాత్రం కిచెనే. కిచెన్లో మనం క్రియేటర్స్గా అనేక రకాలుగా మనం క్రియేట్ చేసి వాళ్ళకి వండి పెడుతూ ఉండాలి. అప్పుడే వాళ్ళు ఇష్టంగా తింటారు కదా. వాళ్ళకి మెచ్చి వాళ్ళు కడుపు నిండా తింటే మనకి ఎంతో తృప్తిగా ఉంటుంది. ఈ నాటుకోడితో ఈరోజు కర్రీ చేసేద్దాం. ఫస్ట్గా పసుపు, కారం, కొంచెం సాల్ట్, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఆయిల్ వేసి ఇలా కలిపి ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకుందాం. తగినంత ఆయిల్ వేసుకుని చెక్క, లవంగం, యాలకులు, ఆనియన్స్ వేసి వేయించిన తర్వాత పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి. నెక్స్ట్ టమాటో వేసి మూత పెట్టి చక్కగా ఇదిగో ఇలా మెత్తబడనివ్వాలి. ఇప్పుడు గుప్పెడు కరివేపాకు వేసుకోండి. చిలికిన పెరుగు వేసుకోండి. ఇలా చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు కళ్ళుప్పు, కారం, పసుపు చూసి వేసుకోండి. మనం ముందుగానే యాడ్ చేసుకున్నాం కదా. ఇలా ఉడికించిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకుని ఉడికించుకోవాలి. ఇంట్లో తయారు చేసిన గరం మసాలా, ధనియాల పొడి వేసి కొంచెంసేపు ఉడికించిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే మన నాటుకోడి రెడీ అయిపోయింది. ప్లీజ్ అండి, వీడియో చూసి స్కిప్ చేసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.